దునియాలో అన్నిటికంటే కష్టమైన పని ఏందంటే వ్యవసాయమే. అయితే కష్టపడి పని చేస్తే ఎక్కడైనా లాభాలు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఎంత కష్టపడ్డా ఏ అన్నదాత కూడా కోటీశ్వరుడు కాడు. అదే మరి విచిత్రం. అంతెందుకు, రైతన్నల గోస్ ఎట్లున్నదో నెల దినాల సంధి అందరూ చూస్తూనే ఉన్నారు అన్నట్టు ధాన్యం కొనుగోళ్ల మీద తెలంగాణలో రాజకీయం గట్టినే రగులుతుంది. పార్టీలన్నీ పంచాది పెట్టుకుంటున్నాయి. చూడు లీడర్ల ముచ్చట్లు ఎట్లున్నాయో. ఎంతని చెప్పాలి, ఏమని చెప్పాలి, ఎడతెగకుంటున్నది రైతన్నల గోస. రాసుల కొద్ది వడ్లు, పుట్లకు పుట్లు జొన్నలు, కింటాల కొద్ది మక్కలు కళ్ళాలల్లో మూలుగుతుంటే అకాల వానలకు ఆగమైతుంటే కండ్ల నీళ్లు పెట్టుకుంటాన్రా అన్నదాతలు. ఇక గింజలు కొనుడు మీద సర్కారోళ్లకు ఏగస్ పార్టీ వాళ్ళకు నడుమ లడాయి లాగాతారు నడుస్తుంది. పువ్వు పార్టీ వాళ్ళు రైతు గోస బీజేపీ భరోసా అనే కార్యం ముంగటేసుకుండ్రు. వికారాబాద్ జిల్లాలో సుడిపెట్టిండ్రు. రైతన్నలకు ధైర్యం చెప్పిండ్రు. సర్కారోళ్ల మీద ఎత్తి పోసిండ్రు. ఇక గింజలు దవదవ కొంటలేరు, రైతులు లాస్ అయితాన్రని కారు పార్టీ వాళ్ళు తొలత సంది గట్టిగానే పోరాడుతాన్రు. ఇట్లనే సిద్దిపేట జిల్లా ఎన్సాన్పల్లి కాడున్న ఐకేబీ సెంటర్ కు పోయిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక చూడరు ఏమన్నాడు. 1,40,00,000 మెట్రిక్ టన్నుల పంట వండుతుంది, అందులో సగం 70 లక్షలు కొంట, మిగతా 70 లక్షలు ఎగబెడతా అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే మిగతా 70 లక్షలు దళారులకు అమ్ముకోవాలనా? ఏం చేయాలి? వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి? ఏమనంటే కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెడతా ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం 51 లక్షలే కొంటా అంటుంది, పోయి ధర్నా చేయి. అంతేకాదు, తాలు పెడితే తోలు తీస్తామన్నారు, ఇప్పుడేమో ఎవరు పట్టించుకుంటలేరు అన్నట్టు కూడా అరుచుకుండు. ఎవరైనా తాలు పెడితే తోలు తీస్తాను రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో కూర్చొని డైలాగ్ కొడతాడు. నేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుండు, తాలు పెడితే నేనైతే కఠినమైన చర్యలు తీసుకుంటా మిల్లుల మీద అంటుండు. ఒక బ్యాగు మీద 2 కిలోలు ఎక్కువ పెట్టమంటున్నారు. అంటే క్వింటాల్ కు 5 కిలోలు పోతుంది, ఎకరాకు 150 కిలోలు పోతుంది. రైతు ఎంత నష్టపోవాలి? ఈ తరుగు మీద మీ ప్రభుత్వం ఈ డైలాగులే తప్ప యాక్షన్ లేదా? ఇంకో దిక్కు ఏగస్ పార్టీ వాళ్ళు వట్టిగా బొబ్బ చేస్తాను అన్నట్టు మాట్లాడుతుండ్రు మంత్రులు. సెంటర్ వాళ్ళు కొనకపోయినా సరే, సర్కారుకు నష్టం అవుతున్నా సరే గింజలు కొంటున్నాం, అన్నదాతలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాం అంటుండ్రు సర్కారు వాళ్ళు. ఎర్రజెండా పార్టీ వాళ్ళతో మాట ముచ్చట్లు చేసిన ముఖ్యమంత్రి సార్ గీదే ముచ్చట చెప్పుకొచ్చిండట. ఇంకో దిక్కు వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ ఏమన్నాడో చూడండి. ఎంఎస్పీ ఏదైతే ప్రకటిస్తారో ఎంఎస్పీ ధరకి కొనాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. ఆ యొక్క బాధ్యతను వదిలేసి తెలంగాణ ప్రభుత్వం మీద భారం వేసి ట్రాన్స్పోర్ట్ కావాల్సినటువంటి డీజిల్ సప్లై చేయలేనటువంటి అసమర్థులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎంఎస్పీకి మేము ధాన్యం తీసుకోము, మొక్కజొన్నలు తీసుకోము, జొన్నలు తీసుకోము, మాకు బాధ్యత లేదని నిర్లక్ష్యంగా ప్రకటించినటువంటి దౌర్భాగ్యులు రైతుల గురించి మాట్లాడితే రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఈ రైతులు రోడ్డును పడి కన్నీళ్లు కాల్చడానికి మూల కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు. ఇట్లా అన్నదాతల గోస మీద పార్టీలు లీడర్ల నడుమ పంచాది గట్టిగానే అవుతుంది. కానీ ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా కష్టం అనుభవిస్తాంది రైతన్నలు. ఇక దినం ఎర్రటి ఎండలకి ఎండిపోతున్నా సరే ఒక్కలు పట్టించుకుంటలేరు, పంట కొంటలేరు అని కరీంనగర్ మార్కెట్ యార్డుకు తాళం వేసిండ్రు. అన్నిటికీ అన్నదాతల జేబులే గుల్ల చేస్తుండ్రాట. గత 25 రోజుల నుండి మక్కలు తీసుకొచ్చి నీటిని పోస్తే దాన్ని చూసిన అధికారి లేడు, కాంట పెట్టే దడవాయి లేడు, ఎత్తే హమాలీలు లేరు. మార్కెట్ వాళ్ళ దగ్గరికి పోతే మీరే సంచులు కొనుక్కొచ్చుకోవాలి, మా దగ్గర సంచులు లేవంటే మేము సంచులు కొనుక్కొచ్చుకొని మా కూలీలతోని మేము ఎత్తిపించుకున్నాం. ఇప్పుడు ఎత్తిపించుకొని కూడా దాదాపు ఆ వారం రోజులు అవుతుంది. అవి కాంట పెట్టుడు లేదు, లోడ్ చేసుడు లేదు. వ్యవసాయం చేయాలన్నా బంద్ పెట్టాలన్నా అన్నట్టే గరం అవుతుండ్రు రైతులు. సూత్త రోహిని కాస్తే వచ్చే మరి ఇంకెన్నోదులు ఇట్లా గోసపుచ్చుకుంటారో ఏమో. అటు ఇంటికి పోలేక మార్కెట్లలో ఎండకు వానకు ఉండలేక చిన్నగా లేదు పోన్రా అరిగోస. ఇప్పటికన్నా గింజలు కొనుట్ల రువడి పెంచాల్సిందే అని అడుగుతుండ్రు అన్నదాతలు. చిన్నదో పెద్దదో మన దందా మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు. మనం బాగుపడ్డదే గాక ఇంకో నలుగురికి తోవ చూపించినట్టు ఉంటది. అందుకే నిన్నయల్లా చాలా మంది కొలువులు చేసుడు కంటే సొంతంగా ఏదో ఒక పని చేసుకోవాలని చూస్తుర్రు. ఇట్లనే ఏపీ సీఎం బాబు సార్ కూడా ఇంటికో బిజినెస్ మ్యాన్ రావాలే అన్నట్టు చెప్తున్నాడు. చూడురి మళ్ళీ విగ్రహం చేసిండు. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు 23 లక్షల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే దక్కింది. అంటే నెలకు లక్ష ఉద్యోగాలకు శ్రీకారం చుట్టాం. గాడన్నట్టు ఇచ్చుకపోయినట్టున్న రాష్ట్రాన్ని 23 నెలల్లో తీరులో ఎగురపెట్టినాం అన్నట్టు మాట్లాడిండు సీఎం బాబు సారు. అంతేకాదు, ఏపీ అంటే చాలు మేమొత్తం అంటున్నాయట కంపెనీలు. మళ్ళా బ్రాండ్ విలువ పెరిగిందా అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు.
విజయవాడలో మాట ముచ్చట్లు చేసిండు ముఖ్యమంత్రి. చిన్న చిన్న కంపెనీలు పెట్టి 10 మందికి పని చూపించేటోళ్లను మస్తు మెచ్చుకున్నాడు. కొత్తగా 38 MSME పార్కులకు శంకుబండలు బాతిచ్చిండు. అంతేకాదు దేశంలో ఉండే నాలెడ్జ్ గాని స్కిల్ డెవలప్మెంట్ ఉండే సమస్యలంతా కూడా ఇక్కడ వచ్చి పనిచేసే అవకాశాలు ఇస్తున్నాం. ఈ ఒప్పందాలు కేవలం పెట్టుబడులకే పరిమితం కావు. ఇవి యువత భవిష్యత్తుకు, ఉపాధికి, నైపుణ్యాభివృద్ధికి కొత్త దారులు చూపిస్తాయి. ఈ రాష్ట్రంలో ఉండే యువతకు అందజేయడం నేను ఒక బాధ్యతగా పెట్టుకున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాదన్నట్టు పెద్ద పెద్ద పేరు మోసిన కంపెనీలకే కాదు, చిన్న చిన్న పెట్టుబడులు పెట్టేటోళ్లకు ఏదో కొత్త ఆలోచన చేసి 10 మందికి పని చూపించే ఇగురం చేసేటోళ్లకు కూడా సర్కారు అన్ని తీర్లా అండగా నిలబడుతుంది, సాధిస్తుంది అని చెప్పిండు బాబు సారు. నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి దాంట్లో పబ్లిక్ చిన్న చిన్న కార్ఖానాలు పెట్టుకునేటట్టు సాయం చేస్తారట. ఇంటికో బిజినెస్ మ్యాన్ తయారు కావాలన్నట్టే ఉన్నది సారు ముచ్చట. మంచిదే కదా అనుకుంటారు పబ్లిక్ కూడా. జనాలకు మంచి చేస్తానికి సర్కార్ ఎప్పుడో కార్యం ముంగటేసుకుంటూనే ఉంటది. అందులో మా అక్షలల కోసమైతే ఇగింత రొవ్వడి మీద పనిచేస్తుంటది. అగో ఇట్లనే మా మహిళా మనుల కోసమని మహిళా వారోత్సవాలు అనే పేరంటాన్ని చాలు చేసిందట మన తెలంగాణ సర్కారు. మరి ఆ కార్యంలో తొలుత రోజు ఎట్టెట్లా నడిచింది, ఆడవాళ్ళ కోసం ఇంకా ఏమేం చేయబోతుర్రు అట్లా అరుసుకుని పర్రి. ఈ సోమవారం కాడ నుంచి తెలంగాణలో మహిళా వారోత్సవాలు చాలైనాయి. ఈ 25వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అంటే వారం రోజులు నడుస్తాయి ఈ వారోత్సవాలు. అందుకే రాష్ట్రం అంతటా ఈ పేరంటం గట్టిగా చేయాలి. అందుకు సరిపోను సౌలతులు అతారా పతారా అంతా తయారుండాలని చెప్పుడుతోని జిల్లాలు ఇంకా మండల అధికారులంతా పాయింట్లు టైట్ చేసిర్రు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ సార్ వర్చువల్ గా కొన్ని మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేసిండు. అటెంక మాట్లాడుకుంటా రాష్ట్రం మొత్తం 8,000 భవనాలు శంకుస్థాపన చేయబోతున్నాం. ఇది దేశంలో ఓ రికార్డు. అంతేకాదు మహిళల కోసం ఇంకో 553 బస్సులు తెప్పిస్తున్నాం. మహిళా సంఘాలు రైస్ మిల్లులు పెట్టుకోవాలి. అట్లనే మహిళా శక్తి సూపర్ బజార్లు రావాలి. అందుకోసం సర్కార్ మీకు అన్ని తీర్లా సాధిస్తుంది. ఈసారి ఇందిరమ్మ చీరలు చిలకపచ్చ రంగుల రాబోతున్నాయి. అవి కట్టుకొని మహిళలంతా పాలపిట్టల లెక్క కనబడాలి అని గిట్లా శాన ముచ్చట్లే చెప్పిండు సీఎం సారు. ఆడబిడ్డకు నా సూచన, భవిష్యత్తులో బ్యాంకుల నుంచి మీకు రుణాల ఒప్పందం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. రైస్ మిల్లులు మీరే స్వయంగా పెట్టుకోండి. అదేవిధంగా అమెజాన్ లాంటి వాళ్ళు లాజిస్టిక్ సెంటర్లు అంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టున్నారు. మరి అమెజాన్ కట్టుకోగలిగినప్పుడు ఆడబిడ్డలు ఎందుకు కట్టుకోకూడదు? మీకు మండలాలలో మీకు అవసరమైన స్థలాలను ఇచ్చే పూచి నాది. మీరు లాజిస్టిక్ పార్కులు పెద్ద పెద్ద గోడౌన్లు కట్టుకోండి. అటు సచివాలయం నుంచి మంత్రి సీతక్క కలెక్టర్లతోని వీడియో మీటింగ్ పెట్టింది. వారం రోజుల పాటు ఊర్లు మండలాలు అన్ని దిక్కుల్లా మహిళా వారోత్సవాలు గట్టిగా చేసేటట్లు చర్యలు తీసుకోవాలి. సర్కార్ ఎత్తుకున్న ఈ కార్యాన్ని గట్టిగా సక్సెస్ చేయాలి అని ఆర్డర్ వేసింది. అంతేకాదు ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల శంకుస్థాపనలు, మహిళా భద్రత చట్టాల మీద అవగాహన, సోలార్ ప్లాంట్ ఎట్లా పెట్టాలి, ఉల్లాస్ కార్యం, అమ్మ మాట అంగన్వాడీ బాట, ఇగో గిసొంటి ముచ్చట్లన్నీ చేసుడే కాకుండా అన్ని శాఖల అధికారులు కలుపుకొని జనాలకు వివరించాలి. ఎక్కడ ఎవ్వరు లాపర్వా చేయొద్దు అని గట్టినే చెప్పిందట మంత్రి మేడం. మొత్తానికి వారానికో వారోత్సవాలు ముంగటేసుకొని జనాలకు ఏదో ఒక మంచి చేయాలని ముంగటికి పోతుంది కదా సర్కారు అని అనుకుంటుర్రు అందరూ. ఏదన్నా పని ఉన్నదంటే పండుగ 10 ఉందన్న కాడ నుంచి అంత తయారు చేసుకుంటాం. అదే రాజకీయ లీడర్లు అయితే ఓట్లకు ఓ ఏడాది ఉన్నది అన్న కాడ నుంచే మీటింగ్లు సమావేశాలు పెట్టుకుంటారు, క్యాడర్ను కూడా కట్టుకుంటారు. అగో అట్లనే ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్ల ముంగట కార్ పార్టీ వాళ్ళు గట్టిగా రువ్వడి పెంచిర్రు. ప్రభుత్వం పోయి 2.5 ఏళ్ళైంది, ముంగట జిహెచ్ఎంసీ ఓట్లున్నాయి. ఇక కూడా ఉత్తగుంటే కాదని కార్యకర్తలతో మీటింగ్ పెట్టేటి కార్యం ముంగట వేసుకున్నారు కార్ పార్టీ వాళ్ళు. జిహెచ్ఎంసీ ఓట్ల ముచ్చట మాట్లాడేందుకు ఇవాళ పట్నంలో ఉన్న కూకట్పల్లిలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టిండు కార్ పార్టీ ముఖ్య లీడర్ రామన్న. అధికారంలోకి వచ్చినాక ఈ 2.5 ఏళ్లలో హైదరాబాద్ కు చేసిందేం లేదు, పట్నం పబ్లిక్ బాధలు తీల్చింది లేదు, మంచినీళ్లు యాళ్ళకి ఇచ్చింది లేదు, 24 గంటల కరెంటు చాడే లేదు. తెలంగాణకు మంచినీళ్లు ఇచ్చింది పెద్దసారే, 24 గంటల కరెంటు తెచ్చింది పెద్దసారే. ఓ ఇదంతా నేననేటి ముచ్చట్లు కాదు, కూడదు రామన్న చెప్పిన ముచ్చట్లే. హైదరాబాద్ మహానగరంలో మీ కుకట్పల్లి నియోజకవర్గంలో ఒక్క ఇల్లన్న కట్టినరా కాంగ్రెస్ వాళ్ళు? ఒక్క ఇటుకనన్న పెట్టిండా? కనీసం ఎక్కడన్నా కనీసం ఒక ఇంటికి ముగ్గుపోసిండా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ డైలాగులు. కానీ ఏం చేస్తున్నది ఇందిరమ్మ రాజ్యం?
ఇందిరమ్మ రాజ్యం అంటే శనివారం ఆదివారం వచ్చిందంటే ఇండ్లు కూలగొట్టే రాజ్యం, హైడ్రా పేరిట అరాచకం చేసే రాజ్యం. ఇందిరమ్మ ఇండ్లేమాయే, రైతు రుణమాఫీలు కాకనే పాయే, నిరుద్యోగ భృతేమాయే, ఆడోళ్ళకి ఇస్తానన్న 2500, ముసలోళ్ళకి పెంచుతానన్న పెన్షన్లేమాయే, 6 గ్యారెంటీలు ఎడిపాయనని ఊళ్ళో పొంటి పబ్లిక్ గెలుతున్నారు. ఇక పట్నంలో కూడా గెలుముడు సులువు చేయాలని గట్టిగానే పూసకూర్చుండు రామన్న. ఆ జేబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ మనం కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, ఎక్కడ మనం కట్టిన బిల్డింగ్లు, టిమ్స్ హాస్పిటల్ లాంటి బిల్డింగ్లు ఉంటే వాటికి రిబ్బన్లు కట్ చేస్తాడు. ఒకవైపు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో, అట్లాగే కొత్తగా బ్రహ్మాండంగా లింక్ రోడ్లు, అట్లాగే ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కొత్త రహదారులు, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా 1 కాదు 2 కాదు 42 కట్టుకున్నాం SRDP ప్రాజెక్ట్ కింద. పట్నంలో ఫ్లైఓవర్లు, సర్కారు దవాఖాన్లు, మెడికల్ కాలేజీలు 11 ఆలుగట్టినాయనట. షైపాట్యాలు చేసింది ఏం లేదట. ఆళ్ళు ముగ్గు పోసినట్టుకే వీళ్ళొచ్చి రిబ్బన్లు కత్తిరిస్తున్నారు అన్నట్టు మాట్లాడుకొచ్చిండు రామన్న. ఇదంతా ఎందుకంటే ముంగటున్న GHMC ఓట్లు అవి ఒడవంగానే ఓ ఏడాదిన్నరలో మళ్ళా ఎమ్మెల్యే ఓట్లు. గావిటి కొరకు ఇప్పటి సందే పబ్లిక్ లో తిరుగుడు, ముచ్చట్లు చెప్పుడు. అట్లా మొదలు పట్నంలో ఓట్లుంటాయి కాబట్టి ముందుగా పట్నంలో పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుడు సులువు చేసిరు అన్నట్టు. ఇక ఇప్పుడు అయితే గట్టిన తిరగాలని డిసైడ్ అయ్యాడ గానీ చూడాలి మరి ఓట్ల సీజన్ వరకు ఎట్టుంటదో. వానొచ్చినా ఎండొచ్చినా చలివెట్టినా పబ్లిక్ లో తిరగాలి, పబ్లిక్ లోనే ఉండాలి. లీడర్ సాబ్లు గట్టిగా పాటించే సూత్రం గిది. అందుకే సార్లు తాపకు కార్యం ముంగటేసుకొని మైక్ల ముంగటికి వస్తుంటారు, ముచ్చట్లు చెప్తుంటారు అన్నట్టు. పానం బాగలేదని మొన్నటిదాకా ఆరం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు మళ్ళా రువడి పెంచిండు, ఆన్ డ్యూటీ అంటున్నాడు. అగా చూడర్రే, సల్వాకాన్ల అద్దాలు పెట్టుకొని సార్లందరిని ఎంట పెట్టుకొని గోదావరి గట్టుకు పోయిండు డిప్యూటీ సీఎం. ఇక గోదావరి పుష్కరాలు అనగానే అందరికి తొలుత యాదికొచ్చేది రాజమండ్రి పట్నమే, అక్కడున్న పుష్కర ఘాటే. అందుకే ఏర్పాట్లు ఎట్టేట నడుస్తానయి ఏం కథ అనేది చూడనికే పోయిండు జనసేనాని. ఉత్తగా మీద మీద చూసుడు కాదు, పడవ మీద ఊకొని ఎక్కడెక్కడ పనులు ఎట్టేట నడుస్తానయో 10 దిక్కుల చూసిండు. అంతేకాదు తేటగా ఉండాల్సిన గోదావరి గంగమ్మను తాల్తాపాసిగాళ్ళు కొంతమంది కలుషితం చేస్తుర్రట. అట్లా కాకుండా చూడాలి, ఆఫీసర్లు దాని మీద గట్టిగా పని చేయాలని చెప్పిండు. 6 నెలల్లో మార్పు కనిపించాలన్నట్టు కూడా మరీ చెప్పిండట. అంతేకాదు పుష్కరాల పనులు ఎట్లా నడుస్తున్నాయి ఏం కథ అనే దాని మీద ఇప్పటిదాకా ఒక్క మీటింగ్ కూడా పెట్టుకోలేదట ఆఫీసర్లు. మరి అంత కలిసి ఏం చేస్తాన్రు ఏం కథ అని గట్టిగానే అరుచుకున్నాడట ఉప ముఖ్యమంత్రి. ఇక మొత్తం 6 జిల్లాల్లో 287 గ్రామ పంచాయతీలలో గోదావరి గట్ల మీద పుష్కరాల కొరకు ఏర్పాట్లు చేస్తారట. ఇప్పటి సంది గోదావరి పుష్కరాల ఏర్పాట్ల మీద తాపకోసారి మీటింగులు పెడతానే ఉంటాడట. ఇక మీటింగ్ ముచ్చట్లు అట్లుంటే పవన్ సారు సల్వాకాన్ల అద్దాలు పెట్టుకొని పడవెక్కి తిరుగుకుంటా నడమ పాలకపోన్లో పోటువోలు కూడా తీసుకున్నాడు, సెల్ఫీలు దిగిండు. ఆ వీడియోలన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ లో గిర్ర తిరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం సార్ ఆన్ డ్యూటీ అంటున్నారు అభిమానులు. మొన్న 2 రోజుల కింద తాడిపత్రి లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారు చిరు వ్యాపారుల కాడికి పోయిండు, వాళ్లకు తక్కువ వడ్డీలకే లోన్లు ఇప్పిస్తానన్నాడని వార్త చెప్పినాం కదా. అగో అట్లా నేను చెప్పిన ముచ్చటట జేసీ సార్కు బాగా నచ్చిందట. మెచ్చి మెడ మీద వేసుకుంటూ సారు పుట్టినరోజు నాడు. అవునంటే కావాలంటే చూడుర్రి. వచ్చినాడు ప్రభాకర్ రెడ్డి బయటికి ఏదో చెప్తాను పెళ్ళ ఒక ఐడియా ఇచ్చింది నాకు. ఆగో ఇన్నరా, మా మంజుల ముచ్చట జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పేది. తాడిపత్రిలో చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళను జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ కలిసిండు, వాళ్ళతో మాట్లాడిండు, మంచి షెడ్యూల్ అరుచుకున్నాడు, అగ్గోసగ్గోకే రుణాలు ఇప్పిస్తానని చెప్పిండని మొన్న వార్త చెప్పుకున్నాం కదా. అగో గా వార్త ముచ్చట ఇయాలెలా పెట్టిండు అన్నట్టు సారు. అన్నట్టు ఏదో ఐడియా అంటున్నారు, ఏం ఐడియా సారు? ఆ టీవీ వాళ్ళు వడ్డీ కట్టున్నారు, మంచి సలహా ఇచ్చినారు నాకు. మీరు వడ్డీ కట్టే రోజు కడితే ఆ డబ్బులు నేను ఇస్తా, లేదుగా కడితే ఈయన. ఆగా ఇన్నరా, మాట వార్త చెప్పుకుంటా తక్కువ వడ్డీలకు రుణాలు ఇప్పిస్తామని సార్ చెప్పిన మాటకు తక్కువ వడ్డీకి ఎందుకు సారు? ఆయనతో మీ పరపతి ఉపయోగించి వడ్డీ లేకుండా ఇప్పేరా సారు? తలుసుకుంటారన్నందుకు గా మాటిని గీ ఆఫర్ ఇచ్చిండన్నట్టు జేసీ సారు. లెక్కకైతే ఇలా సార్ పుట్టిన బర్త్డేకు సార్ ఇచ్చిన ఆఫర్ అన్నట్టు అక్కడ వాళ్ళకు. అన్నట్టు ఇంకో పెద్ద ముచ్చటల్లో సార్ పుట్టినరోజు పండుగకు పెద్ద చుట్టం లెక్కన శిరీష అదే భార్య లెక్క వచ్చింది. ఏదైతే గానీ పేదోళ్ళ కొరకు సార్ పెట్టిన ఆఫరే అదుర్సుపోండ్రి.
అంత మనకే కావాలి, అంత మనమే తినాలి అని అనుకుంటే ఏ దందా నడవదు. మనం బతకాలి, మనతో పాటు ఇంకో నలుగురు కూడా బతకాలి అని అనుకుంటేనే అందరికి మంచి జరుగుతుంది. ఇగో గిదే కోరుకుంటున్నారు ఇప్పుడు సినిమా టాకీస్ లో ఓనర్లు. నిర్మాతలతోని పంచాది పెట్టుకుర్రు. ఆ పంచాది ఇప్పుడు మెగాస్టార్ దగ్గరికి పోయింది. మరిగా అక్కడ ఏమైంది చూడాలి కదా. చలో పాండ్ర చూసి చూద్దాం. నిర్మాతలకు ఎన్ని లాభాలు వచ్చినా సరే ఉత్త కిరాయి ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఇదెక్కడి న్యాయం అని సినిమా టాకీస్ లో ఓనర్లు అంతా పంచాది పెట్టిండ్రు కదా. ఇక పంచాది ఆఖరికి మెగాస్టార్ చిరంజీవి సార్ దగ్గరికి పోయింది. 2 దిక్కుల నడుమ పెద్ద మనుషులు ఎక్కుండి సారునే సమరస్యం చేయమన్నారట టాకీస్ లో ఓనర్లు. ఇక అటు రామ్ చరణ్ హీరోగా చేసిన పెద్ద సినిమా నుంచే పర్సంటేజ్ పద్ధతి అమలు చేయాలి, లేకపోతే టాకీస్లలో సినిమాను ఆడియం అనేటాలకు మెగాస్టార్ కూడా రాంటి కూకొని మాట్లాడుకుందామని పిలిచిండట. సోమవారం పొద్దుమీకంగా మంచిగానే నడిచింది మాట ముచ్చట. కావాల్సుకొని పెద్ద సినిమానేం టార్గెట్ చేయలేదు, పర్సంటేజ్ కావాలని పోయి నడిచంతే అడుగుతున్నాం అన్నట్టు చెప్పిండ్రట టాకీస్ లో ఓనర్లు. అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అనకుండా ఇచ్చేదేదో పెద్ద సినిమా నుంచే ఈయనరా అని అడిగినరాట. ఇక లోపటి ఏమేమి నడిచిందో ఏం కథనో వాళ్ళ నోటంటనే ఈనుండ్రే. పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి ఫినిష్ చేద్దామని చెప్పారు. గాదా అన్నట్టు టాకీస్ లో ఓనర్లకు ఏమేం తిప్పలున్నదో అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడట మెగాస్టార్. 2-3 దినాలలో పంచాయతీ దిగుతుంది అన్నట్టు చెప్తుండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మంగళవారం నాడు నిర్మాతలంతా కలిసిపోయి రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారును కలుస్తారట. మరిగా అక్కడే ముచ్చట్లు నడుస్తాయో. పెద్ద సినిమా విడుదలకు తిప్పి కొడితే 10 దినాలు కూడా లేదు. మరి ఆ లోపు ఏం తేలుతారో చూడాలి. ఉద్దర లేని బేరం, ఆఫర్లుండవు, డిస్కౌంట్లుండవు. ఈడ కాకుంటే ఇంకో దుకాణంలో అగ్వకే దొరుకుతుంది అన్నట్టు లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంతకే కొనాలి, ఎంత కమ్మితే అంతే. బేరాలు ఆడేది ఉండదు, డిస్కౌంట్లు అడిగేది ఉండదు. సెంటర్ వాళ్ళు సుంకాలు పెంచిర్రని స్టేట్ వాళ్ళు సుంకాలు ఎక్కువ తీసుకుంటారని సెంటర్ వాళ్ళు. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటా ఎవ్వలకి దొరికిన కాడికి వాళ్ళు గుంజుకుంటూనే ఉండ్రు. రైట్, రోడ్ ఎక్కితే బండ్లు ఎంత రూపాయల మీద దొరుకుతాయో పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా అంతే రూపాయల మీద దొరుకుతున్నాయి. ఇవాళ మల్లోపల్లి పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్ మీద ₹2.84, డీజిల్ మీద ₹2.86 పెంచిరు. మళ్ళా నిన్నటి దానిక లీటర్ పెట్రోల్ కు ₹113 చిల్లర ఉంటే పెరిగిన దాంతో కలుపుకొని ఇప్పుడు ₹115.58 అయితే ₹100 చిల్లర ఉన్న లీటర్ డీజిల్ ధర ₹103.74 అయింది. సోమవారం నాడు పొద్దుగాల 6 పెరిగిన ధరలు అమలు చేస్తున్నారు కూడా. ఆల్రెడీ 10 రోజులలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుడు దీంతో 4వసారి. మొన్ననే నిండా 2 తులుసుతో కాలే. శనివారం నాడే పెట్రోల్ మీద 87 పైసలు, డీజిల్ మీద 91 పైసలు పెంచిల్లు. నిండా 2 నిద్రలు కూడా కాకముందే ఇప్పుడు ఇంత పెంచిల్లు. మళ్ళా 3 మాటల రేట్లు పెంచినా మనసు తుర్తి కాలేదట్టున్నది ఆయిల్ కంపెనీలకు. గల్లపెట్టే ఖాళీ కనిపిస్తుంది, నిండుగుండోదిగా తొనకకుండా ఉంచుకోవాలనుకుని ఉపాయం చేసి పబ్లిక్ పర్సులకు సూటి పెట్టిరు అన్నట్టు. ఇంకేముంది, ఇక ఇప్పుడు పెరిగిన రేట్ల మీద షెయి పార్టీ వాళ్ళు జంగులైపోయి సెంట్రల్ పార్టీల మీదకి. అందరు పరేషాన్ ఉన్నారు. కూరగాయలు అమ్ముకునేవాడు, ఉద్యోగం చేసేవాడు, ప్రతి ఒక్కరు కూడా ఈ ధర పెరిగిన దాని మీద అన్నిటి మీద వడ్డుతుంది. ఈ కూరగాయల మీద ధర పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ అంటే డీజిల్ తోటి పెట్రోల్ తోటి ట్రాన్స్పోర్ట్. మరి దాని మీద పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా వస్తువుల మీద కూడా పెరుగుతుంది కదా. మరి ఎట్లయితుంది ఇది? మనకు చిల్లరే అనిపిస్తుంది కానీ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని సెంటర్ వాళ్ళదే స్టేట్ వాళ్ళదే. అసలు తుట్టంతా పబ్లిక్ కే. దునియాలో 11 దాని మీద జీఎస్టీ ఉంది కానీ పెట్రోల్ డీజిల్ మీద అయితే లేనే లేదు. అది సుత జీఎస్టీలకు పట్టుకొస్తే పెట్రోల్ అయినా డీజిల్ అయినా లీటర్ ₹70 వస్తాడనుళ్ళు. మరి జీఎస్టీలకు లేకుండా ఎందుకు ఆగబడుతుందో ఏమో తెలియదు కానీ ఈ వారం ఎల్లుదల కల్లా మల్లోపల్లి రేట్లు పెరిగేటట్టున్నాయట. ఇంట్లో సరుకులు తగ్గిస్తారో, 5 నాడు నీ స్కూల్ బంద్ చేస్తారో, లేకుంటే దోస్తులు ఉన్నప్పుడు వేసేటి సుక్కే తగ్గిస్తారో మీ ఇష్టం గానీ బాజాబ్తా బండ్ల మీదకి తిరగాలంటే యాదవ్ ఓటైతే తగ్గాల్సిందే పక్క. మరి ఏ ఖర్చులు తగ్గించుకుంటారో ఆలోచన చేసుకోరు మీరే. చక్కటి సాహిత్యం రాసినోళ్ళు, కళకు ప్రాణం పోసిన కళాకారులు, ప్రకృతి కోసమే జిందగీ భర్ త్యాగం చేసినోళ్ళు ఎందరో మహానుభావులు మన మధ్యలో ఉంటారు. కొంతమంది అందరికీ తెలిసినోళ్లే ఉంటే ఇంకొంతమంది ఎంత చేసినా ఎవరికి తెలియకుండా ఉంటారు. అందుకే అసొంటోళ్లను అవార్డులతోని సత్కరించి ప్రపంచానికి చూపిస్తుంటారు మనోళ్ళు. ఇక ఇట్లనే గొప్ప గొప్ప వాళ్ళంతా రాష్ట్రపతి చేతుల మీదంగా పద్మ అవార్డులను అందుకుర్రు. పాంత చూద్దాం. లోకం మీద గొప్ప వాళ్ళు ఉంటారు, అందరు మనకు తెలుస్తారా? అట్లా తెలుస్తలేరానే సర్కారు వాళ్ళు అవార్డులు ఇచ్చి అందరికి తెలిసేటట్టు చేస్తుండ్రు.
ఇట్లనే ఈసారి సెంటర్ సర్కారు వాళ్ళు ఇచ్చిన పద్మ అవార్డులల్లా మనోళ్లకు గట్టిగానే దక్కినాయి పురస్కారాలు. రాష్ట్రపతి భవనంలో సోమవారం పొద్దుమీకంగా అన్ని రాష్ట్రాల నుంచి కలిపి 66 మంది ముర్ము మేడం చేతుల మీదంగా అవార్డులు అందుకున్నారు. దాంట్లో తెలంగాణకేంచి విద్యారంగానికి చేసిన సేవలకు గాను మావిడాల జగదీష్ పద్మశ్రీ అందుకున్నారు. కూచిపూడి నృత్యంతోని దశాబ్దాల నుంచి కళావతల్లి సేవలు తరిస్తున్న దీపికారెడ్డి అక్క పద్మశ్రీ పురస్కారం అందుకున్నది. ఇట్లనే వైద్య రంగానికి చేసిన సేవలకు గూడూరు వెంకట్రావు సారు, పాల్కొండ విజయానంద్ రెడ్డి సారు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఏపీ నుంచి కళారంగానికి సేవ చేసినందుకు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, సాహిత్య సేవకు వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. హిందీ సినిమాల యాక్టర్ ధర్మేంద్రకు పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిండ్రు. అయితే ఆయన గీనడమనే కాలం చేసిండు కాబట్టి ఇంటి ఆమె ఏమమాలిని మేడం పురస్కారం అందుకున్నది. ఇంటి ఆయనను తలుసుకొని కండ్ల నీళ్లు తీసింది. ఇక లెక్కకైతే ఈసారి మొత్తం 131 మందికి పురస్కారాలు ప్రకటించిండ్రు. తత్తిమోళ్లకు మల్లో మల్కల అవార్డులు ప్రదానం చేస్తారట. అన్నట్టు అవార్డులు ఇచ్చే కార్యానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సారు, ప్రధానమంత్రి మోదీ సారు, హోంమంత్రి అమిత్ షా సారు ఇట్లా తత్తిమ పెద్ద మనుషులంతా పోయిండ్రు. చలో మరి 1 పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకా మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.